గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. ఓల్డ్ క్లబ్ రోడ్లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ప్రియుడితో యువతి బయటకొచ్చింది. బైక్పై వెళ్తుండగా పోలీసులంటూ బైక్ ఆపి యువతిని తనతో పాటు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను తన హాస్టల్లో దగ్గర వదిలిపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి గుంటూరులో ఒక యువతిని పోలీసులంటూ కూడా వచ్చి ఆత్మహత్యయత్నం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, గుంటూరులో ఒక ప్రేమ జంట నిన్న ఉదయం సమయంలో బయటకు వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో వారిని ఒక వ్యక్తి వెంబడించి ఆపడం, వారిని బెదిరించేటటువంటి ప్రయత్నం చేయడం, తన పోలీసులు అనే విధంగా కూడా వాళ్ళని నటించడం జరిగింది. అయితే ఆ తరుణంలో ఆయన యువతను కూడా బండిపై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లడంతో పాటు ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడటం జరిగింది. అయితే తర్వాత యువతిని తిరిగి తన ఒక హాస్టల్ దగ్గర వదిలివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో యువతి కొత్తపేట పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేయడం జరిగింది. తనకు జరిగినటువంటి అంశాలన్నీ కూడా కొత్తపేట సిఐకి కూడా వివరించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ బెదిరించినటువంటి వ్యక్తి తాను పోలీసుగా ఈ సమయంలో మీరు బయటకు వచ్చి తప్పు చేశారు, ఇట్లా చేయకూడదు, నేను దీనిపైన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా పోలీసులు ఏ విధంగా అయితే మాట్లాడతారో అదే విధంగా మాట్లాడి వాళ్ళని నమ్మించినట్లు కూడా కంప్లైంట్ లో చెప్పినట్లు కూడా చెప్తున్నారు. అతను ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు టెస్ట్ చేయడం జరిగింది. అతను అతను గతంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఉదయం సమయంలో ఇలాంటి ప్రేమ జంటలను కానీ లేకపోతే ఎవరైతే ఖాళీగా వెళ్లే వాళ్ళపైన అతను దాడులు చేయటం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడం, ఇలాంటివి సహజంగా చేస్తూ ఉంటాడనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అతను అయితే ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకుంటారు. యువతికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళైతే గ్యాదర్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే యువతి సేఫ్ ప్లేస్ లో ఉండే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆ వివరాలన్నీ కూడా వెల్లడించడానికి పోలీసులు అయితే కొంత సందిగ్ధాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అనేది పూర్తి అయిన తర్వాతే ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు చెప్తామనే విధంగా కూడా కొత్తపేట పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.